కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు కళ్ళు దాగిన కోతి అని కోతి మీద అదొకటి ఇదొకటి సామెతలు చెప్తాం కానీ కండ్ల ముంగట కుప్పలు కుప్పలు కొబ్బరి చిప్పలు కనబడ్డా డజన్లకు డజన్లు అరటి పండ్లు ముంగట పెట్టినా ముట్టుకోకుండా పట్టుకోకుండా ఉండే కోతిని చూసిరా? అయితే ఇప్పుడు చూద్దాం పారి. హనుమంతుడు అనగానే మనకు ముందుగాల యాదికొచ్చేది కోతి. అయితే అన్ని కోతులు చేసినట్టు ఈ కోతి చేష్టను మర్చిపోయి చక్కగా పోయి హనుమంతుని విగ్రహం ముంగట ఎంత బుద్ధిగా నిలబడ్డదో చూడుర్రి. ఏడికెళ్ళొచ్చిందో ఏమో గాని ఈ కోతి చక్కగా హనుమంతుని గుళ్ళకొచ్చింది. గుడికొచ్చిన భక్తులను గాని పిల్లలను గాని ఎవ్వలను ఏమనలే. మామూలుగా కొబ్బరి చిప్పలు అరటి పండ్లు చేతులు కనబడంగానే గుంజుకొని కొటారు కొమ్మలకు ఎక్కుతాయి కోతులు. కానీ ఈ కోతి ఆ పని చేయలే. హనుమంతుని గద తీసుకొని భుజం మీద నిలబడి అచ్చం హనుమంతుడు నిలబడ్డట్టే నిలబడింది. భక్తులు మెడల దండేసి బొట్టు పెట్టినా మెడల కండువా వేసినా ఎవ్వలను ఏమనలే. గుడిలో కూసున్నంతసేపు గద పట్టుకొని అట్లనే కూసున్నది. ఇది చూసిన భక్తులు సాక్షాత్తు ఆ హనుమంతుడే దిగొచ్చిండని దండాలు పెట్టి మొక్కుకుంటున్నారు. ఎక్కడ రామనామం పాడితే హనుమంతుడు ఆడికిపోయి సప్పట్లు కొట్టుకుంటా రామనామ ధ్యానంలో మునిగిపోతాడట. అందుకేనేమో హనుమంతుని గుడిలో సుతం ఆయన పేరు కంటే రామనామమే ఎక్కువ అంటారు. అందుకేనేమో హనుమంతుడు రామనామమిని ఇట్లా కోతి రూపంలో వచ్చిందేమో అని అనుకుంటున్నారు భక్తులు.